జెడ్పీటీసీ ఓడిపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్, జగన్మోహన్ రెడ్డికి కూడా మైనస్. అలాగని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది, జగన్మోహన్ రెడ్డి పోతాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంచుకోటను కూడా అధికార పార్టీ ఈ రోజున బద్దలు కొట్టగలిగింది. అది అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకో రకంగా ఇందాక అంబటి రాంబాబు మాట్లాడుతుంటే విన్నాను, మన ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి ఈ ఒంటిమిట్ట ఎందుకు ఈ పులివెందలు మాత్రమే జెడ్పీటీసీ పెడుతున్నారు, ఇంకా రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి కదా, నిజమే ఖాళీలు ఉన్న మాట కూడా వాస్తవమే. ఎందుకు పెట్టారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది, ఇంకా భవిష్యత్తులో ఇక అందులోనూ ఈ 2 నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండబోదు అనేటువంటి ఇంకెవరు దాని పార్టీ చూడకండి అవును అని ఏది నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటం కోసం, నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం ఈ రోజున అధికార పక్షం వ్యూహాత్మకంగా మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలే పెట్టారు అనేటువంటిది నేను కూడా అనుకుంటున్నా. వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలనే మొత్తం ఏదో అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వాలను మార్చేటువంటి ఎన్నికల కింద దీన్ని మార్చి ఇవన్నీ చేశారు అంటే అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత 5 ఏళ్లలో స్థానిక సంస్థల